మాటిస్తారు పాటిస్తారు బడిని దిద్దుతున్న గురువులు ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగ వెలవెలబోయిన పాఠశాల సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. ఇక్కడ మా గ్రామం ఉంది కదా, మా గ్రామంలో మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే సెకండ్ హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హై స్కూల్ మాది. ఇప్పటికి కూడా మా స్కూల్లో పిల్లలు కూడా 300-400 మంది పిల్లలు ఉంటారు. ఒకప్పుడు అడ్మిషన్లు దొరకనటువంటి పరిస్థితి. ఇప్పుడు అంత స్ట్రెంగ్త్ను మా విలేజ్లో మెయింటైన్ చేస్తూ ఉన్నాం. మా విలేజ్లో ఉన్నటువంటి టీచర్లు కూడా విలేజ్ల సహకారంతో స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది దానికి, దాంతో చాలా అద్భుతమైనటువంటి వసతులతో జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీగా ఒక్కొక్క పుస్తకాలు సర్కారే ఇచ్చే, ఇంగ్లీష్ మీడియం మాధ్యమం చెప్పబట్టే, బట్టలు సర్కారే, బువ్వ పెట్టబట్టే, అన్నీ చేయబట్టే. కానీ ఈయనకు తల్లిదండ్రులకి ఏముంటుంది, మా పూరని 1,50,000 పెట్టి చదివిస్తున్నా, ఈయన పెద్ద అనుకుంటాడు కదా, 1,50,000 పెట్టి చదివిస్తున్నానా, శ్రీ చైతన్య నారాయణ లేచిందా మా కొడుకుని అంటాడు. ఆ నారాయణలో చెప్పేట ఆయనకు సారుకు సర్కారు కోళ్ళు ఎందుకు రాకనే చేయబట్టే. సో కాబట్టి భ్రమ పడతారు ప్రజలారా, ఇదంతా ఒక భ్రమ. మీకు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నా. శ్రీచే ఇప్పుడు అడ్మిషన్ కాలం కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నారాయణ ఉంది, నారాయణ కాలేజీలకు బ్రాంచులు ఉంటాయి. 1, 2 అప్సిగూడ బ్రాంచు, నాచారం బ్రాంచు, తార్నాక బ్రాంచు, ఆ తర్వాత గోలిగూడ బ్రాంచు, ఇట్లా బ్రాంచులు ఉంటాయి కదా. ఈ బ్రాంచులలో తల్లిదండ్రులారా మీరు చూడండి, మీరు మీ పిల్లల్ని ఇలా చేర్పిస్తాను పోతారు కదా, మీ పిల్లగానికి ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో ఆన్లైన్ చదవగానే జర్ర 500 దాటంగానే మార్కులు దాటంగానే ఇంకా జర్ర మంచి దాంట్లో ఇస్తే మంచిగా అవుతుందేమో అని మీకు భ్రమ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే నారాయణ దగ్గరికి వస్తారు. నారాయణ దగ్గర రాగానే ఆయన 2 లక్షల రూపాయల ఫీజు అంటాడు. ఈ ఫీజు కట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ నారాయణ కాలేజ్ ఎంట్రన్స్ కానీ ఓ బోర్డు పెట్టి ఉంటుంది, ర్యాంకులు సాధించిన విద్యార్థుల బోర్డు, ఫస్ట్ ర్యాంకు, స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ఇవి చూసి మా పోరాడు కూడా ఇట్లా అవుతాడని అనుకుంటాడు. అయితే విషయం ఏంటంటే, ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించినోడు ఈ బ్రాంచ్లు ఉండడు, జాయిన్ అయ్యేటప్పుడు ఇందులోనే జాయిన్ అవుతాడు. ఇళ్ళకేనో ఒక్క పోరని, ఇళ్ళకేనో ఒక పోరని, ఇళ్ళకేనో ఒకరిని ఈ బ్రాంచ్లకి ఒక పోరని తీసుకొచ్చి హైటెక్ సిటీ మాదాపూర్లో మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది, నారాయణ మెయిన్ బ్రాంచ్, సరస్వతి విరస్వతి పేరు పెట్టిరాలి, కొత్త మెయిన్ బ్రాంచ్. ఇందులో ఈ 60 మంది పోరగాళ్ళని తీసుకొచ్చి, ఇందులో టాపర్లు అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి పోరగాళ్ళని తీసుకొచ్చి 60 మందిని తీసుకొచ్చి ఈడ ఫ్యాకల్టీకి లక్షల రూపాయల జీతం ఇచ్చి ఈడ పెడతారు. ఈ 60 మందికే చెప్తారు చదవాలి. ఈ 60 మందికి చదువు చెప్పిన తర్వాత వీళ్ళు వద్దనుకున్నా ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్, ఇట్లా చెప్పగానే పసిగట్టే స్టూడెంట్స్, వీళ్ళందరూ ర్యాంకులు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ పోరగాళ్ళను మళ్ళీ వీళ్ళ బ్రాంచ్లకు పంపించేస్తారు. ర్యాంకులు వచ్చినాక ర్యాంకుల పేర్లు పంపిస్తారు అంతే, పంపించి ఈ పోరని బొమ్మ ఈడ ఉంటుంది, కానీ వీడు ఈడ చదివిన అంటే ఈడ చదవడు. మనం మోసపోయి లక్షల రూపాయలు తలగబెడుతున్నాం. ఇట్లా తలగబెట్టి ఒక 10,000 కోట్ల రూపాయల వ్యాపారము ఒక్క నారాయణ చేస్తుంది. 10,000 కోట్ల రూపాయల వ్యాపారం. ఈ 10,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఈ 60 మంది పైన కనీసం 6 కోట్లైనా ఖర్చు పెడుతుంది. 6 కోట్లైనా ఖర్చు పెడుతుంది వీళ్ళ కోసం. వీళ్ళకి ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ. మళ్ళా వీళ్ళకు వీళ్ళు ఈ సంగతి తెలియక తల్లిదండ్రులంతా ఈడబోస్తారు. వాస్తవానికి గవర్నమెంట్ స్కూళ్ళలో అద్భుత ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ జరిగే, కాకపోతే బడ్జెట్ విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది 7% సరిపోదు, ఇది జీతాలకే సరిపోతుంది. ఇంకా మౌలిక వసతులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే గుడ్డి మాటగా చదువుకుంటే వస్తుంది, చదువుకుంటే రాదు, చదువుకుంటే చదువు వస్తుంది, చదువుకుంటే చదువు రాదు. ఇప్పుడు ఫస్ట్ కొనడానికి కోసం ప్రయత్నం చేయకండి. ఇక్కడ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళ దాంట్లో చూడండి, మండల్లో ఎవరన్నా ప్రైవేట్ బళ్ళే చదివిన వాళ్ళు ఉన్నాయో చూడు, అంత సర్కార్ బడే. మేము ఏడాదైనా సర్కార్ బడి, నీది కాదా? బీసీ హాస్టల్, నీది బీసీ హాస్టల్, ఆయన రామారం మల్యాల, మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ అంతే. ప్రైవేట్లో ఎక్కడ చదవలే. మరి టీచర్లు కొంతమంది మంచిగా ఉండే అట్లా చాలా. ఇగో ఉపాధ్యాయురాలి పేరు బొంపెల్లి భవాని, ఉద్యోగంలో చేరింది 2008 ఫిబ్రవరి. పనిచేసే చోటు బాలికల ప్రాథమిక పాఠశాల గాంధారి, కామారెడ్డి జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 40 నుంచి 140 చేసిందట. ఉండాలి కదా ఇట్లా పిల్లలతో చేయించిన కృత్యాలు చూపుతున్న ఉపాధ్యాయురాలు భవాని అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఉపాధ్యాయులకు కూడా ఇటువంటి కష్టపడేటువంటి ఉపాధ్యాయులకు కొంత ప్రోత్సాహకాలు దక్కాలి. సో భవానీ లాంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తూనే, రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా సమాజంలో ఇంకొక కారణం కూడా ఏంటంటే ఈ సిటీలు నడుపుడు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుడు, ఈ దందాలు చేయడం వల్ల మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఈ దందాలు చేయడం వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన సామాన్య ప్రజలలో వీడేడ బడికి పోతాడు, ఈడేడ చదువు చెప్తారు అన్న ఆయన, ఈయన ఇదే పని, ఈ దందాలు చేసుకుని ఉంటాడు, మా పురాణ చదువు ఎక్కడ, ఈ ఫీలింగ్ కూడా మోపైంది. రైట్.
మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.